22/6/26 తేదీ ఉదయం 5 గంటలకు నాకు నేను ఓపీలో ఉన్నాను, రిమ్స్ ఓపీలో. అందరూ నాకు సమాచారం వచ్చింది, ఇట పుల్లంపేట దగ్గర తిరుపతి జిల్లా, అక్కడ బస్సు లారీ యాక్సిడెంట్ అయిందని చెప్పే ఉద్దేశంతో నాకు సమాచారం వచ్చిన వెంటనే నేను వితిన్ సెకండ్స్లో వచ్చి చూడగా ఇక్కడ సుమారుగా ఒక 8 మంది బాధితులు, అంటే దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో కొమ్ము నాగేంద్ర, ఏజ్ 34 years, సన్ ఆఫ్ కొమ్ము నాగప్ప ఒకరు, తాటిగుట్ల ఇంద్రసేనారెడ్డి, అంటే ఇతను నాగేంద్ర అనే అతను లారీ డ్రైవరు, తాడిగుట్ల ఇంద్రసేనారెడ్డి అనే ఆయన బస్సు డ్రైవరు, జంపంగి బాలరాజు అనే ఆయన ఏజ్ 39 years, జంపంగి శిఖామణి రామచంద్రాపురం కమలాపురం అనే ఈయనకు సీరియస్గా ఒక చెయ్యి విరిగింది, తర్వాత కాలు కూడా ఇరిగింది. ఆయనకు సీరియస్గా ఉంది. ఆయన మన ఇక్కడ వేలూరుకి రెఫర్ చేస్తున్నారు. తర్వాత సందిరెడ్డి ఉదయశ్రీ, ఏజ్ 20 years, ఈమెది వచ్చేసి కంబం జంగకుంట్ల ప్రకాశం జిల్లా. ఇంకొక ఆమె బోగా కృష్ణమోహన్, 6వ అతను వచ్చేసి రేవూరి తేజస్విని, 7 వచ్చేసి రేవూరి ప్రభాకర్ రావు, బండా పవాన్, సన్ ఆఫ్ బండా సురేష్, గుడికెళ్ళ ఎమ్మిగునూరు మండలం కర్నూలు జిల్లా. ఇతనికి హెడ్ ఇంజరీ అయింది, కుడికాలు విరిగింది. మొత్తం టోటల్గా 8 మంది. హైయెస్ట్ ఇంజరీ వచ్చేసి బాలరాజు గారు ప్లస్ వచ్చేసి పవాన్ గారికి కొంచెం సీరియస్గా ఉంది. బాలరాజు గారిని ఇక్కడికి మన వేలూరుకి రెఫర్ చేస్తున్నారు. ఆయనకు పూర్తిగా చెయ్యి విరిగిపోయింది, పక్క పడిపోయింది. అంటే ఎదురుగా తిరుపతి నుంచి వచ్చే బస్ పుల్లంపేట దగ్గర ఎదురుగా వచ్చే లారీ కొట్టేసింది. అది ఎర్రగుంట్ల లారీ, సిమెంట్ లారీ, మామూలు లారీ అన్నారు. సిమెంట్ ఇది అంటే మేము ఇవి కనుక్కుంటాను. లారీ బస్సు, మన కడప డిపో బస్సు, సూపర్ లగ్జరీ.